వెల్కమ్ టు హోమికిచెన్. ఈరోజు మనం పైన టెర్రస్ పైన చేసుకుంటున్నాం. మీకు చెప్పిన కదా కట్టెల పొయ్యి మీద చేసి చూపిస్తాను అనేది. అందుకని సామాన్లు ఏమేమి పడతాయో అని చెప్పలేకపోతున్నాను, కానీ వేస్తుంటాను, చూపిస్తుంటాను ప్రతి ఒక్కటిను. చూడండి, మనం పొయ్యి మీద బగోన పెట్టుకోవాలి, దాంట్లో నీళ్ళు పోసుకోవాలి. చికెన్ ఎంత ఉంది దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి. ఇంకొకటి మనం బియ్యం కూడా ఎన్ని పెడుతున్నాం అనేది దాన్ని బట్టి నీళ్ళు పోసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం పలావ్ చెప్పినాం కదా, పలావ్కి ఈ వాటర్నే మనం యూజ్ చేస్తాం కాబట్టి మనం రైస్ ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టే మనము ఈ వాటర్ పోసుకోవాల్సి వస్తుంది చికెన్కి. ఇప్పుడు నీళ్ళు బాగా మసిలినాయి, దాంట్లో మనం కొద్దిగంత సాల్ట్ వేసుకోవాల్సి వస్తుంది. ఒకసారి మంట కూడా చూసుకుందాము. మంట కూడా బాగా మండుతుంది. దాంట్లో చికెన్ వేసుకోవాలి. ఆ చికెన్లో మనం సాల్ట్ కూడా వేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే పీసులు ఉడుకుతున్నాయి కాబట్టి. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సినవి పదార్థాలని వేసుకుందాము. సాల్ట్ వేస్తున్నాను, అలానే దీంట్లో డ్రైవి లవంగాలు, ఇలాచి, ఇవి ఆకు, ఇవన్నీ కలిపి వేసుకోవాలి. టేస్ట్ని బట్టి ఒక 2-3 వేసుకున్నా పర్వాలేదు, మంచిగా వేసుకున్నా పర్వాలేదు. దాల్చిన చెక్క, వీటి ఆకు, జాపత్రి ఆకు, మిరియాలు, ఇవన్నీ వేసుకొని మనం మంచిగా ఎట్లా అంటే 75% వరకు ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనం దాన్ని డ్రై రోస్ట్ చేస్తాం కాబట్టి చాలా మెత్తగా ఉడకాల్సిన అవసరం ఏముండదు. అందుకని 75% ఉడికితే సరిపోతుంది. హోల్ గరం మసాలా అన్నీ వేసుకోవాలి. మీరు వేసుకుంటే అది ఆ మసాలా అనేది ఆ చికెన్కి పడుతుందన్నమాట. దానికోసం అనేది ఆ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మళ్ళీ ఈ వాటర్ని మనం వాడుకుంటాం కాబట్టి వేస్ట్ కాదు మీకు, అందుకోసం అనేది అన్నీ వేసుకున్నా కూడా బాగుంటుంది. చూసారా ఇప్పుడు ఎలా అయిందో. ఈ చికెన్ అనేది మనకి 70% వరకు ఉడికింది. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాల్సి వస్తుంది. దీన్ని చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని పక్కకు పెట్టుకొని ఆ వాటర్ని అస్సలు వేస్టేజ్ చేయదు. మెయిన్ పలావ్కి కావాల్సింది కూడా ఆ వాటర్ అన్నమాట. దానికోసమే మీకు చూపించాల్సి వచ్చింది. చికెన్ని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బగోనె పెట్టుకుందాం పొయ్యి మీద. దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఏదైతే మనం ఇప్పుడు పలావ్ అనుకున్నామో దాంట్లో ఇదే సేమ్ హోల్ గరం మసాలా, సాజీరా, లవంగ, బగారాన్నం వండుకుంటాం కదా అదే విధంగా ఉంటుంది. జస్ట్ ఏంటంటే మీకు బగారాన్నంలో మనం వాటర్ పోసుకుంటాం కదా, ఆ వాటర్ పోయకుండా ఈ చికెన్ అయితే ఏది ఉడకబెట్టినామో ఆ చికెన్ని ఆ వాటర్ అందులో పోయాల్సి వస్తుంది. అందుకని మీరు రైస్కి చూసుకొని చికెన్ చూసుకోవాల్సి వస్తుంది క్వాంటిటీ. ఇప్పుడు ఆనియన్స్ కూడా ఇందులో స్పెషల్ ఏంటంటే ఆనియన్స్. మనం బగారాన్నంలో ఆనియన్స్ అందరూ వేసుకోరు, చాలా కొంతమంది వేసుకుంటారు. కానీ ఆనియన్స్ వేసుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆనియన్స్ని ఇంకొకటి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయొద్దు, నార్మల్ ఫ్రై చేస్తే సరిపోతుంది. అట్లా ఉడకనట్టు ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు సేమ్ బగారన్నం టైప్ అన్నీ వేసుకోవాలి మనం. అల్లం వెల్లిగడ్డతో సహా ప్రతి ఒక్కటి అన్నీ వేసేసుకోవాలి, పచ్చిమిర్చితో సహా వేసుకొని లైట్ కలర్ వచ్చే వరకు చూసుకొని ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చితో సహా ప్రతి ఒక్కటి. ఆల్మోస్ట్ బగారన్నం అందరికీ తెలుసు, నేను చూపించిన కూడా కదా మనకి. సేమ్ అదే ఒక్కటే చెప్పా కదా, వాటర్ ఒక్కటే చేంజ్ ఉంటుందని. ఆ వాటర్ మాత్రం మనం బియ్యం ఎన్ని తీసుకున్నాం, ఒకవేళ మీరు 2 కప్పుల బియ్యం తీసుకున్నారనుకోండి, 3 కప్పుల వాటర్ పోసుకోండి. అదే 4 కప్పులు పోసుకోకండి, ఎందుకంటే ఇది బాస్మతి రైస్ నేను తీసుకున్నది, మామూలు రైస్ కాదు. బాస్మతి రైస్కి మామూలు రైస్కి డిఫరెన్స్ ఉంటుంది. మామూలు రైస్కి వాటర్ ఎక్కువ పడుతుంది, బాస్మతి రైస్కి వాటర్ తక్కువ పడుతుంది. అందుకని వాటర్ చూసుకోవాలి రైస్ని బట్టి. మామూలు రైస్ బాస్మతి రైస్ అనేది చూసుకొని. ఇప్పుడు నేను బాస్మతి రైస్తో చేస్తున్నా కాబట్టి పలావ్, మీకు వాటర్ అనేది అందుకు చెప్పాల్సి వస్తుంది. నేను 2 కప్పులు తీసుకున్నాను వాటర్, మీరు చూసుకోండి. ఇప్పుడు నేను బియ్యం బట్టి వాటర్, మీరు చికెన్ ఉండేటప్పుడు కూడా అందుకనే ఫస్ట్ బియ్యాన్ని చూసుకోండి. ఎన్ని బియ్యం పోస్తున్నాం మనం, ఆ బియ్యానికి క్వాంటిటీ వాటర్ చికెన్కి పోయాల్సి వస్తుంది.
దాన్ని బట్టి చూసుకోండి. ఇదే వాటర్ ఇప్పుడు నేను పోస్తున్నది మనం చికెన్కి వాడుకునే ఉడికినాయి చల్లార్చినాయి ఆ వాటర్ ఇవి. అవి బాగా మసులుతాయి. మళ్ళీ ఇప్పుడు దీంట్లో కొద్దిగంత ఆల్రెడీ సాల్ట్ అందులో వేసాం కదా మనం చికెన్ ఉడికేటప్పుడు. దీంట్లో కూడా వేసేటప్పుడు ఒకసారి చూసుకోండి, సాల్ట్ మళ్ళీ ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ మళ్ళీ చికెన్ రోస్ట్లో కూడా వేయాల్సి వస్తుంది కాబట్టి చూసుకొని సాల్ట్ వేసుకోండి ఒకవేళ టేస్ట్ని బట్టి. ఇప్పుడు ఇది బాగా మరగాలి మనకి, సేమ్ బగారన్నంకి ఎట్లా మరుగుతుందో ఆ విధంగా మరగాల్సి వస్తుంది. మరిగినది కదా, ఇప్పుడు నేను దీంట్లో ఏవైతే చెప్పినా మీకు రైస్, ఆ రైస్ వేస్తున్నాను. బాస్మతి రైస్ని నేను 1 kg వరకు నానబెట్టుకున్నాను. అన్నం ఉడికింది హాఫ్గా. దీంట్లో కొద్దిగంత నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆల్రెడీ ఆయిల్ వేసినాం కానీ నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకొకటి అన్నం అనేది చాలా విడివిడిగా ఉంటుంది, అతుక్కోకుండా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మంట తీసేసుకోవాలి, మనకు అంత అవసరం ఉండదు మంట. ఈ నిప్పులు అనేది నేను ఇప్పుడు పైన పెడుతున్నా కదా, దాన్ని దమ్ముకి వేయడం అంటారు. దానివల్ల ఏమవుతుందంటే కింద తక్కువ వేడి ఉంటుంది, పైన తక్కువ వేడి, మిడిల్లో అన్నం ఉంటుంది కాబట్టి అన్నం అనేది అడుగంటకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు చూడండి అన్నం అనేది అయిపోయినది, ఇట్లా చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈ అన్నాన్ని దించి ఇప్పుడు మనం బగోనీని దించుకొని పక్కకు పెట్టుకుందాము. అలానే ఇప్పుడు దీనిపైన కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కినాక ఇప్పుడు మనం దీంట్లో కావాల్సిన పదార్థాలని వేసుకోవాలి ఒక్కొక్కటిను. కానీ మంట కూడా మంచిగా మండుతుంది, ఎక్కువ అది మంట ఏమంటారు, ఇది గాలికి ఖరాబ్ కాకుండా మంచిగా వస్తుంది. ఆనియన్స్ వేసుకున్నాము. ఇప్పుడు ఆనియన్స్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. దీనికి ఆనియన్స్ మనము కొంచెం పొడవుగా కోసుకోవాలి, ఇట్లా మామూలుగా కర్రీ కోసుకున్నట్టు కాకుండా ఈ ఫ్రైకి పొడవుగా సన్నగా మంచిగా కోసుకోవాలి నైస్గా. ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోనే దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకొని పసుపు ఎంత కావాలి 2 స్పూన్స్ వరకు వేసాను. గాలికి పసుపు ఇక్కడక్కడ అయ్యింది, గాలి బాగా వస్తుండే ఆ రోజు. ఇప్పుడు దీంట్లోనే మనం చికెన్ వేసుకోవాలి. ఏదైతే మనం ఉడకబెట్టుకున్నామో 70% ఆ చికెన్ అన్నమాట. చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి. దీన్ని చాలా గాలి వస్తుండే ఆ రోజు, అందుకని కొంచెం మాకు మంట అనేది ముందుకు వస్తుంది చూసారా, వెనక్కి. ఇంకొకటి అసలు ఒక్కసారి కూడా ఇట్లా ఏమంటారు గొట్టంతో ఊదాల్సిన అవసరం లేకుండే, మంచిగా మండుతుంది. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి రైస్లో వేసుకున్నాము, దీంట్లో వేసుకున్నాము, మళ్ళీ కూడా వేసుకునేటప్పుడు అందుకనే చూసుకొని వేసుకోండి. అందులోనే కారం అనేది క్వాంటిటీ బట్టి వేసుకోండి. వేసుకుందాం, మనం వేసుకున్నాం కదా, దీన్ని బాగా కలుపుకోవాలి. ఎట్లా అంటే అడుగంటకుండా కలుపుకోవాలి. అడుగంటే ఛాన్సెస్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఇది స్టవ్ కాదు కదా, కట్టెల పొయ్యి కదా. చూసుకొని కొంచెం కట్టెలు ఎక్కువ తక్కువ పెట్టుకోకుండా కొన్ని కట్టెలతో పెట్టుకొని చేసుకోండి. అది చిన్న మంట మీద ఉడికితే సరిపోతుంది, ఆల్రెడీ ఉడికిన చికెన్ కాబట్టి. ముక్క అనేది గట్టిగా కావాలి కాబట్టి దాన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది ఆయిల్ లేకుండానే. ఇప్పుడు అది చూడండి, ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి పైన వేసుకోవాలి. తర్వాత దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ 2 ఫ్లేవర్లు అనేది మనకి అది డ్రైగా మంచిగా కనబడుతుంది. ఎట్లా అంటే ఆయిల్లో వేస్తే ఫ్రై అవుతుంది చూడండి కరివేపాకు, ఆ విధంగా కనబడుతుంది. చికెన్ 65 లాగా కనబడుతుంది. అంటే చూడడానికి కళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది, అప్పుడు నోటికి కూడా టేస్ట్గా అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది, అట్లుంటుంది. దీన్ని బాగా కలుపుకోవాలి ఒకసారి. మంట అనేది చూసుకోండి, మళ్ళీ ఆల్రెడీ అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది. నేను ఇది స్టీల్ కడాయి కదా, అందుకని కొంచెం అడుగంటింది. ఇప్పుడు దీంట్లో గరం మసాలా వేసుకోవాలి మనం. చికెన్ మసాలా ఒకటి, అలానే హోల్ గరం మసాలా దంచింది ఉంటుంది కదా అది, ధనియాల పౌడర్, ఈ 3 వీటిని వేసుకొని కలుపుకోవాలి బాగా.
చూడండి ఆయిల్లో అవి ఉడుకుతున్నాయి, అట్లా అంటారు కదా, ఏమంటారు, గట్టిగా స్టిఫ్గా అవుతున్నట్టు, ఫ్రై అవుతున్నట్టు. ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుంటున్నా. ఇది స్పెషల్ ఏంటంటే చికెన్ మసాలా వేసుకొని వండడమే స్పెషల్. అందుకనే మీకు కారం అనేది తక్కువ వేసాను క్వాంటిటీ. ఇవి చికెన్ మసాలా అనేది ఎక్కువ వేసాను. దీనికి స్పెషల్ చికెన్ మసాలానే. మంచిగా 2-3 స్పూన్ల వరకు వేసుకోవాలి. వేసుకొని బాగా దీన్ని ఫ్రై చేయాలి. చూడండి, ఫ్రై చేస్తుంటే కనబడుతుంది కదా మీకు, ఆ ఫ్లేవర్ అనేది ఇట్లా తెలుస్తుంది. ప్రతి ఒక్కటి మసాలా అనేది కనబడుతుంది. ముక్క అనేది కూడా మంచిగా ఫ్రై అయింది. కిందికించి మీకు కలుపుతున్నా కదా. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను, ఇది విత్ స్కిన్, వితౌట్ స్కిన్ కాదు. విత్ స్కిన్తో చేసుకోవాలి. ఇది వితౌట్ స్కిన్తో చేసుకుంటే మీకు ఆ టేస్ట్ అనేది రాదు. అందుకని విత్ స్కిన్తో చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటున్నాను. ఆ కొత్తిమీరతో కూడా మంచిగా కలుపుకొని, ఇది చెప్పా కదా డ్రై రోస్ట్ అని, చూసారా ఎంత బాగా అయింది రోస్ట్. ఇప్పుడు దీన్ని మనం దించేసుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ అయిపోయింది. మంట అనేది తగ్గించుకోవాలి. ఇప్పుడు మనం బగారన్నాన్ని కూడా ఒకసారి కలుపుకొని చూసుకుందాం ఎలా ఉందనేది. పలావ్ చూసారా, ప్రతి ఒక్క ముక్క అది మెతుకు మెతుకు మీకు సపరేట్గా ఉన్నది. నేను ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను అందుకని. ఇప్పుడు దీంట్లోనే చికెన్ రోస్ట్ కూడా వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, 2 కాంబినేషన్. దీన్ని మనం తినేయచ్చు. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేయండి నా ఛానల్ని.